హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో చూసేస్తామండి కొన్ని మంచి బ్లౌజ్ కలెక్షన్స్. కొన్ని మోడర్న్ గా కూడా ఉన్నాయి, కొన్ని ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయి, అండ్ కొన్ని అయితే క్రాప్ టాప్స్ లా కూడా మీరు జీన్స్ మీద, గాగ్రాస్ మీద కూడా వేసుకోవచ్చు. అలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, చూసేద్దామా. సో ఫ్రెండ్స్, మన కలెక్షన్ లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. బ్లూ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్, నార్మల్ నైలెక్స్ మెటీరియల్. అండ్ ఇదేంటి చూడండి, చాలా సింపుల్ బ్లౌజ్ ఇది. దీనిలో ఏం పెద్ద ఇది లేదు, కానీ స్లీవ్ కి మాత్రం కొంచెం పఫ్ స్లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ స్ట్రైట్ గా ఇచ్చేసారు చూడండి. సో కొంచెం బుగ్గలాగా ఉంటాయి స్లీవ్స్. అండ్ ఇది చాలా బేసిక్ మోడల్ అండి, దీంట్లో ఏమి డిజైనర్ స్టఫ్ అది అని అనలేము. బేసిక్ మోడల్ ప్యాడెడ్ బ్లౌజ్ వచ్చేసింది. కొన్నిసార్లు చూడండి, మనము శారీస్ మీద బ్లౌజ్ వేసుకోవడానికి, కుట్టించుకోవడానికి ఇష్టపడం. సో అలాంటి వాటి మీద మీరు టీమప్ చేయొచ్చు, ప్లెయిన్ వాటి మీదకి, లేదా కాంట్రాస్ట్ ఏదైనా ఆరెంజ్, పీచ్ కలర్ అలాంటిది ఏదైనా ఉంటే, అలాంటి ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే దీన్ని మీరు మ్యాచ్ చేయొచ్చు అండి. ఓవరాల్ ఇది వచ్చేసి చూడండి, సన్న లైన్స్ లాగా ఉన్నాయి కదా, దాని మీద చిన్న సీక్వెన్స్, మైక్రో సీక్వెన్స్ ఇచ్చేసారు. సో కొంచెం అలా మెరుస్తూ ఉంది. అండ్ చూడండి, ఇక్కడ స్లీవ్స్ దగ్గర వచ్చేసి గోటాపట్టి డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఫ్రంట్ లో వచ్చేసి సింపుల్ వీ నెక్ వచ్చేసింది, వెనక వచ్చేసి రౌండ్ నెక్ కొంచెం డీప్ గానే ఉంది. యూజువల్ గా మనం ఎలా వేసుకుంటాం అలా ఉంది. సో బ్యాక్ ఓపెన్ అండి. ఇది కొంచెం ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి ఈ ప్యాడ్స్ పర్వాలేదు, బాగానే అనిపించాయి, మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఇష్టం లేదు అని అనుకుంటే తీసేయచ్చు, కానీ మొత్తానికి ఓవరాల్ దీని ప్యాడ్ అయితే ఓకే అని అనిపించింది నాకు. సో మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. సో మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసండి జార్జెట్ మెటీరియల్. దిస్ సర్వ్స్ యాజ్ క్రాప్ టాప్ ఈవెన్. ఓకే, ఇది కూడా చూడండి, స్లైట్లీ ప్యాడెడ్, సింపుల్ వీ నెక్ ఉంది. దీనిలో ఏమి మీకు సీక్వెన్స్ కానీ, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. యాక్చువల్లీ ఇది స్లీవ్లెస్ బ్లౌజ్, స్లీవ్స్ లేవు, కానీ ఈ రఫుల్ వచ్చేసింది చూడండి, 1 2 రఫుల్స్ వచ్చేసరికి అది మీకు ఎట్లుందంటే స్లీవ్స్ లాగా కనిపిస్తుంది. ఇది ఈ సైడ్ కూడా అంతే. అంబ్రెలా కట్ లో వచ్చిన రఫుల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కెన్ యూ సీ, చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఫాల్ అయినప్పుడు మంచి కౌల్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి దీనికి. ఓకే, సో ఇది విత్ బ్యాక్ డోరీస్, బ్యాక్ డీప్ నెక్ వచ్చేసింది. దిస్ ఈస్ ఆల్సో అగైన్ స్లైట్లీ ప్యాడెడ్ కాబట్టి మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇదైతే చూడండి, మీరు ఏదన్నా వైడ్ లెగ్ ప్యాంట్స్ వచ్చేసాయి కదా, ఈ మధ్య బాగా ఫ్యాషన్ లో ఉన్నాయి. అలాంటి వాటి మీద కూడా కొన్నిసార్లు వేసుకోవచ్చు, లేదంటే ప్లాజోస్ మీద వేసుకోవచ్చు, అండ్ గాగ్రాస్ మీద కూడా క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు అండి. బ్లౌజ్ లాగా అయితే యాజ్ ఇట్ ఈస్ వేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ అ బ్లౌజ్. ఓకే, అండ్ డోరీస్ ఇచ్చేసారు. ఇదండి, మనం నెక్స్ట్ చూసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కాటన్ బ్లౌజ్ అండి, సమ్మర్స్ లోకి అయితే చాలా యాప్ట్ ఉంటుంది. కాటన్ బ్లౌజ్. దిస్ ఈస్ ఆల్సో అగైన్ అ వెరీ బేసిక్ బ్లౌజ్ విత్ బోట్ నెక్. ఓకే, బోట్ నెక్ కైండ్ ఆఫ్, అన్ని లోటస్ ఫ్లవర్స్ అండ్ ఇది ఇచ్చేసారు. దిస్ ఇస్ ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ ఓపెన్ నెక్. ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది, మీకు ఇలా డిజైన్ వచ్చేసింది. అండ్ స్లీవ్స్ మీద కూడా చూడండి, చిన్న ఏదో మోటివ్స్ ఇచ్చేసారు ఫ్లవర్స్ లాగా. ఓకే, సో దీన్ని బ్లౌజ్ మీద మీరు ఇలా వేసుకుంటే ముందర పక్క వస్తుంది చూడండి, ముందు పక్క వస్తుంది స్లీవ్స్ మీద డిజైన్. అండ్ పింక్ అండ్ క్రీమ్ లాగా ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. వెనకాల కూడా చాలా డీప్ నెక్ లేదు. కొంతమంది చూడండి డీప్ నెక్స్ వేసుకోవడం ఇష్టపడరు, అలాంటి వాళ్ళ కోసం చాలా యాక్టివ్ ఉంది. అండ్ స్లీవ్స్ ఆర్ ఆల్సో డీసెంట్ లెంగ్త్, ఎట్లంటే షార్ట్ కాదు, మరీ ఇది కాదు, మంచి లెంగ్త్ స్లీవ్స్ ఇచ్చేసారు. ఓకే, సో మనం ఇదే ప్యాటర్న్ లో నెక్స్ట్ వేరే డిజైన్ కూడా ఉంది చూడండి. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్, ముందు ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చేసారు. దీంట్లో కూడా ప్యాడ్స్ లేవండి. ఓకే, దిస్ ఇస్ నాట్ ప్యాడెడ్ బ్లౌజ్. అగైన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, దిస్ ఇస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇందాక చూసింది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. సో మీరు ఏదైనా బ్లాక్ శారీ కానీ, పింక్, గ్రీన్, లేదా ఇంకేదైనా కాంట్రాస్ట్ కానీ, ఈవెన్ బ్లూస్ మీద కూడా, లైట్ బ్లూ, స్కై బ్లూ మీద కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది. సో ఇది 34 సైజ్ అనుకుంటండి. ఇవన్నీ కూడా సైజెస్ మీకు అవైలబుల్ ఉంటాయి, 32 to 36, 38 వరకు కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. ఇలాంటివి మీరు
క్లిక్ చేసినప్పుడు కింద కలర్ వేరియేషన్స్ కూడా వస్తాయి. కావాలంటే మీరు వేరే కలర్స్ వేరే ప్యాటర్న్స్ కూడా ఉంటే మీరు చూసుకుని తీసేసుకోవచ్చు. సో పైపింగ్ వచ్చేసింది నీట్ గా పింక్ కలర్ తోటి. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఎలిగెంట్ పీస్. వన్ మళ్ళీ ఇంకా మనం ఇంకొకటి చూసేస్తాం చూడండి. మన ఇది వచ్చేసి పక్క క్రాప్ టాప్. క్రాప్ టాప్ యూ కెన్ వేర్, బట్ యూ కెన్ వేర్ ఇట్ యాజ్ అ బ్లౌజ్. ఇది మీరు కావాలనుకుంటే ఆఫ్ షోల్డర్ వేసుకోవచ్చు, కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాస్టిక్ ఉంది చూడండి, ఇక్కడ ఇలాస్టిక్ ఉంది కాబట్టి మీరు షోల్డర్ మీద వేసుకుంటానంటే నో ప్రాబ్లం ఉంటుంది. వైడ్ నెక్ అండ్ క్రాప్ టాప్ అది ఆఫ్ షోల్డర్ వేసుకుంటాము మేము, ఆఫ్ షోల్డర్స్ మాకు ఇష్టం, వీ కెన్ క్యారీ అనుకుంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం కిందికి లాగేస్తే ఆఫ్ షోల్డర్ అయిపోతుంది. ఇది చూడండి లాంగ్ స్లీవ్స్. ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఎలాస్టిక్ ఇచ్చేసారు కాబట్టి ఆ రఫుల్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఓకేనా? సో చాలా బాగున్నాయండి. అండ్ సో ఫ్రంట్ లో మీరు చూస్తే కినా ఇది డీటెయిలింగ్ మీకు తెలుస్తుంది. ఎందుకంటే మన ఇక్కడ కర్వ్ షేప్ వచ్చేసింది కాబట్టి మీకు కప్ షేప్ అనేది చక్కగా కుదురుతుందండి. ఓకే, సో దానికి ఎక్స్టెన్షన్స్ 2 పెద్ద డోరీస్ ఇచ్చేసారు. మీరు ఇది వెనకాల కట్టుకున్నా పర్వాలేదు, వెనక నుండి తెచ్చి ముందు కట్టుకున్నా పర్లేదు, అంత లెంగ్తీ డోరీస్ ఇచ్చేసారు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. అండ్ ఓవరాల్ మీకు చిన్న డాట్స్ లాగా ఏదో సమ్ ఎంబోస్డ్ ఎఫెక్ట్ ఉంది. సో వెన్ యూ వేర్ ఇట్, ఇక్కడ మీకు లోపల లైనింగ్ లేదు కాబట్టి మీ స్లీవ్ అనేది లోపల నుండి స్కిన్ షో అవుతుంటది కదా, అప్పుడు ఈ డాట్స్ అనేది క్లియర్ గా విజిబుల్ ఉంటాయండి. అండ్ దిస్ ఇస్ అ క్రాప్ టాప్. ఎనీబడి కెన్ వేర్ దిస్. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఈవెన్ మనం బ్లౌజెస్ లా కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ కలెక్షన్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ టేక్ కేర్, బై.